నా ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక భయంకరమైన హారర్ కథను చెప్పబోతున్నాను. ఆ కథ పేరు 2:17 AM. అయితే ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా ప్రోత్సాహమిస్తుంది. ప్రతి రాత్రి ఖచ్చితంగా 2:17 AM కి రాహుల్ ఫోన్ మోగేది. ఒక్క నిమిషం ముందూ కాదు, ఒక్క నిమిషం ఆలస్యం కూడా కాదు. స్క్రీన్పై కనిపించేది ఒక్కటే పేరు, అన్నోన్. మొదట్లో రాహుల్ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. నైట్ షిఫ్టులు, ఆలస్యమైన నిద్ర ఇవన్నీ కారణమై ఉండొచ్చు అనుకున్నాడు. కాని విచిత్రమేంటంటే ఫోన్ సైలెంట్లో పెట్టినా, నెట్ ఆఫ్ చేసినా 2:17 AM కి మాత్రం ఫోన్ మోగేది. ఒక రాత్రి నిద్రమత్తులో చిరాకు వచ్చి కాల్ ఎత్తాడు. అవతలవైపు ఏ మాటా లేదు. కాని స్పష్టంగా వినిపించింది శ్వాస. నెమ్మదిగా, బరువుగా, అచ్చం అతని శ్వాసలాగే. గుండె వేగంగా కొట్టుకుంది. ఎవరో చెడ్డ ప్రాంక్ చేస్తున్నారనుకుని కాల్ కట్ చేశాడు. కాని ఆ రాత్రి తర్వాత నుంచి రాహుల్ నిద్రపోవడం కష్టమైంది. ఎందుకంటే కాల్ కట్ చేసిన వెంటనే అతనికి ఒక విచిత్రమైన విషయం గుర్తొచ్చింది. ఆ శ్వాస. ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు తన గొంతు ఎలా వినిపిస్తుందో అచ్చం అలాగే ఉంది. తరువాతి రాత్రి మళ్లీ 2:17 AM. ఫోన్ మోగింది. ఈసారి రాహుల్ కాల్ ఎత్తలేదు. కాని అప్పుడు జరిగింది అసలు భయంకరమైన విషయం. కాల్ మోగుతూనే అతని బెడ్ పక్కన ఉన్న కిటికీ దగ్గరనుంచి ఎవరో నెమ్మదిగా నడిచే శబ్దం వినిపించింది. అపార్ట్మెంట్ మొత్తం నిశ్శబ్దం. ఎవరూ లేరు. కాని ఆ అడుగుల శబ్దం గది లోపలే ఉంది. అంతలో ఫోన్ మోగడం ఆగిపోయింది. కొన్ని సెకండ్ల తర్వాత ఫోన్ స్క్రీన్ వెలిగింది. వాయిస్ నోట్ సేవ్డ్ 2:17 AM. రాహుల్ చేతులు వణికిపోయాయి. తనకు తెలియకుండా వాయిస్ నోట్ ఎలా రికార్డవుతుంది? ధైర్యం తెచ్చుకుని ప్లే చేశాడు. రికార్డింగ్లో మొదట నిశ్శబ్దం, తర్వాత ఒక గొంతు. అది అతని గొంతే. కాని ఆ గొంతులో భయముంది, ఆత్మవేదన ఉంది. దయచేసి నువ్విది వింటే వెనక్కి తిరగకు. అది వినిపిస్తే, శ్వాస ఆగిపోతే అప్పటికే చాలా ఆలస్యమైపోయుంటుంది. ఆ మాటలు వింటూనే రాహుల్ చెమటలు పట్టాయి. ఎందుకంటే అతనా రాత్రి ఏ వాయిస్ నోట్ కూడా రికార్డ్ చేయలేదు. తర్వాతి రోజు రాహుల్ తన అపార్ట్మెంట్ ఓనర్ని అడిగాడు, ఈ ఇంట్లో ముందు ఎవరు ఉండేవాళ్ళు అని. ఓనర్ కొంచెం ఆగి చెప్పాడు, నీ ముందు ఒక అబ్బాయి ఉండేవాడు. అతను నైట్ షిఫ్ట్ చేసేవాడు. ఒకరోజు తన గదిలోనే చనిపోయాడు. డాక్టర్లు చెప్పారు, భయంతో గుండె ఆగిపోయింది అని. రాహుల్ గుండె ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆ అబ్బాయి పేరు రాహుల్. అదే రాత్రి రాహుల్ ఇంటినుంచి బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బ్యాగ్ సర్దుకుంటున్నాడు. గడియారం చూశాడు. 2:16 AM. ఫోన్ చేతిలో పట్టుకుని తలుపువైపు నడిచాడు. అప్పుడే ఫోన్ మోగింది. ఈసారి స్క్రీన్పై పేరు కనిపించింది. ఇన్కమింగ్ కాల్, రాహుల్. అతని చేతిలో ఫోన్ జారిపోయింది. కాల్ ఆన్ అవుతూనే స్పీకర్లో ఒక గొంతు వినిపించింది. నెమ్మదిగా, చాలా దగ్గరగా, నువ్వు వెళ్లలేవు. ఎందుకంటే ఇప్పుడు నీ టర్న్. అదే సమయంలో రాహుల్ తన మెడ వెనకనుంచి ఎవరో చల్లని శ్వాస వదిలినట్టు అనుభవించాడు. గడియారం మోగింది. 2:17 AM. మరుసటి రోజు ఉదయం ఆ అపార్ట్మెంట్ గదిలో ఒక ఫోన్ పడి ఉంది. స్క్రీన్పై ఒక నోటిఫికేషన్, వాయిస్ నోట్ సేవ్డ్ 2:17 AM.